వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలతకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. దీనికి ముందు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ద్విచక్ర వాహనాలు, కార్ల ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరి ముందుగా నిర్ణయించుకున్న ముహూర్త సమయం ప్రకారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సోమాలమ్మ ఆలయం వద్ద గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 175 ఎమ్మెల్యే సీట్లతో పాటు 25 ఎంపీ స్థానాలను కూడా వైసీపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. జగన్ విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్, పాలిక శ్రీనివాస్, కానబోయిన సాగర్, పొలసానపల్లి హనుమంతరావు, మానే దొరబాబు, ప్రసాదుల హరినాథ్, బొంత శ్రీహరి, వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, డేగి అన్నపూర్ణరాజు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు 10 గంటల 47 నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లో వచ్చాను. మేము 5 సంవత్సరాల్లో మంచి సంక్షేమం, అభివృద్ధి చేసాం. రాష్ట్రాన్ని మంచి విద్య, వైద్యం అందించాం. అన్ని కులాల వారికి అన్ని రకాల పథకాలు అందించాం. అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చాం. బీసీ సాధికారిత అంటే 25 పార్లమెంట్ సీట్లు, 11 సీట్లు కేవలం బీసీలకే కేటాయించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. రానున్న రోజుల్లో మేము చేసిన పనుల వల్ల, మేము చూపించిన నిజాయితీ, నిబద్ధత వల్ల 200 సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు మేము గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంగా ఉన్నాను. ఈ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం మా పార్టీ విజయం కోసం. అందరికీ నమస్కారం.